మోస్ట్ సీనియర్ గ్రేట్ మాస్టర్ తైడిబాబు గారు శ్రీకాకుళం జిల్లాకి మరి మొదటి నుంచి సేవలు అందిస్తున్నారు. ఎక్కడికి ఏ గ్రామం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఉన్నానంటూ తన్మన్ ధన్ అన్ని పిఎంసీకి కానీ పిరమిడ్లకు కానీ అన్నిటికీ అన్నదానాలకు కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ఆయన అనుభవం ఒక 2 నిమిషాలు మనం మాట్లాడదాం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు తవిడిబాబు అండి. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం చేస్తూనే ఉన్నాను. మాది యాక్చువల్గా ధర్మవరం గ్రామం. మేము శ్రీకాకుళం వచ్చేసి 25 సంవత్సరాలు అయింది. మా పిల్లల చదువుల కోసం వచ్చి శ్రీకాకుళంలో ఉంటున్నాం 25 సంవత్సరాల నుంచి. నేను అక్కడ మా ఊరు వ్యవసాయం భూములు అన్నీ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. నేను వెళ్ళి వస్తుంటాను. మీకు ఈ ధ్యానాన్ని అందించిన శివరామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాంసాహారం మానేసినందుకు మీ అందరికీ నేను శిరస్సు వంచి పాదాభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అలాగే మీ అందరికీ ఏమి అవసరమైన పుస్తకాలు కానీ, ధ్యానం తాలూకా పుస్తకాలు కానీ, గురువుగారి పుస్తకాలు కానీ, భగవద్గీత పుస్తకాలు కానీ, మీకు ఏ అవసరమైనా సరే నేను ఫ్రీగా అందిస్తాను. ఎన్ని వందల పుస్తకాలను నేను ఇస్తాను. మీరు శివరామకృష్ణ గారు ఒక్క విషయం చెప్పేస్తే మీకు ఏం కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. తర్వాత గీతాచార్యుడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకం చెప్పాడు. కోటి పూజ సమస్తోత్రం సహస్ర కోటి సమధ్యానం. అంటే కోటి పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒకసారి స్తోత్రం చెప్తే అంత ఫలితం వస్తుంది. అలాగే కోటి సార్లు మనం జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒకసారి ధ్యానం చేస్తే అంత ఫలితం వస్తుంది. అది చెప్పాడు. కాబట్టి ధ్యానానికి అత్యంత పూజలు చేయండి, తప్పేమీ లేదు. కానీ దానితో పాటు ధ్యానం కూడా మీరు ఎక్కువ ఎంత సాధన చేస్తే అంత ఎత్తుగా ఎదుగుతారు. మనమే భగవంతులను పత్రిసారి చెప్పారు. భగవంతుడు ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. ఆ భగవంతుని తెలుసుకోవడానికి ఈ ధ్యానము నాకు ఈ పిఎంసి ద్వారా తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, మరి ఇప్పుడు మనం ఎంతోమంది అనుభవాలు తెలుసుకున్నాము. 40 రోజుల నుంచి ఇక్కడ ధ్యానం జరుగుతూ ఎంతో అద్భుతంగా వాళ్ళు చక్కగా ఆరోగ్యము ఆనందం పొందుతున్నారు. ప్రతి ఊర్లో కూడా ఇలాగా మండల ధ్యాన యజ్ఞాలు జరగాలి. ఎంతోమందికి దాని ద్వారా మరి ఎంతో ఆరోగ్యం పొందుతారు. ఇలా గ్రూప్ మెడిటేషన్ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందుతారండి. ఎటువంటి మందులు వాడకుండా ఎంతోమంది ఎన్నో మరి జబ్బుల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. నేను ఎన్నో క్లాసులో చూస్తూ ఉన్నాం. కనుక గ్రూప్ మెడిటేషన్లో ఈ అవకాశం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి క్లాసులు జరుగుతూ ఉండాలి. మండల ధ్యాన మహాయజ్ఞంలో జరుగుతూ ఉంటే అప్పుడు ఆ ధ్యానంలో ఎవరైతే పాల్గొంటుంటారో వాళ్ళకి జన్మల కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. ఇప్పుడు బాగా కట్టెలు బాగా కాలుతూ ఉన్నాయండి. ఒక తడి కట్టె తీసుకెళ్ళి అందులో వేస్తే అది కూడా వెంటనే కాలిపోతుంది. అలాగే ఇంతమంది గ్రూప్ మెడిటేషన్ చేయటం ద్వారా మరి ఒక 100 మందితో గ్రూప్ మెడిటేషన్ జరిగితే 1 గంట ధ్యానం చేస్తే 100 గంటలు ధ్యానం చేసినంత శక్తిని మనం పొందుతూ ఉంటాం. 100 గంటలు ధ్యానం చేయాలంటే 100 రోజులు పట్టాలి, రోజుకు 1 గంట. అంటే ఇటువంటి గొప్ప అవకాశం ప్రతి గ్రామంలో ప్రతి మాస్టర్ల ద్వారా ఇటువంటి మండల ధ్యాన యజ్ఞాలు జరుగుతూ ఉంటే మరి ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. నేను బోధన దగ్గర ఒకసారి క్లాస్కి వెళ్తే అక్కడ పక్కనే ఒక పల్లెలకి తీసుకెళ్ళటం, అక్కడ ఒక అతను ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉన్నాడు. ఒక గ్రూపు, అది తాండా, లంబాడి తాండా. అక్కడ ఒక అతను ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు, మాటికి చప్పట్లు కొడుతున్నాడు. ఏంటి కాసేపు ఆగు, లాస్ట్లో కొడుదువు కానీ చప్పట్లు అంటే, ఇక్కడ కూడా వీళ్ళంతా మాటికి చప్పట్లు కొడుతూ ఉన్నారు కదా, చూశారు కదా. మేము అడుగుతూ ఉంటే అక్కడ వాళ్ళు చెప్పారు, సార్ అతని ఆనందం వేరు. ఎందుకంటే అతనికి ఒక మెడ మీద ఒక పెద్ద వ్రణం లేచిందంటండి. పెద్ద ఆయన 70-80 ఏళ్ళు ఉంటాయి. ఆ హాస్పిటల్ కోసం, ఆపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చి అన్ని హాస్పిటల్ తిరిగితే ఆ వ్రణం గనక, ఆ పుండు గనక ఆపరేషన్ చేసి తీసేస్తే మరి మెదడు నుంచి వెళ్ళే నరాలు ఏదైనా కట్ అయినా కూడా అతనికి ప్రాణాపాయం కలుగుతుంది, వద్దు చెయ్యము అని చెప్పి ఎన్నో హాస్పిటల్ తిరస్కరించారు. అయినా సరే మరి వాళ్ళు ఆయన తిరిగి విసిగి వేసారి వాళ్ళ ఊరికి వచ్చేటప్పటికి ఇలా మండల ధ్యానం జరుగుతుంది. 41 రోజుల ధ్యానం. అప్పటికి 10-15 రోజులు ప్రారంభమైంది క్లాసులు. మరి నేను ఒకరోజు వెళ్ళాను, 30 రోజు. ఆయన ఆనందం ఏంటంటే
డాక్టర్లే చేతులు ఎత్తేసి ఆపరేషన్ చెయ్యము అన్న కేసు అది. ఆయన ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే, తాత వచ్చి స్కూల్లో పెట్టారండి, క్లాస్ రూమ్లో. పిల్ల పెద్ద అందరూ 100 మంది ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ ధ్యానం జరుగుతుంది తాత వచ్చి చేసుకో అంటే అతను సరే అని రోజు వాళ్ళతో పాటు కూర్చోవడం మొదలుపెట్టాడు. 1 గంట ధ్యానంలో మరి కొన్ని రోజుల్లోనే ఆ గ్రూప్లో మెడిటేషన్ చేయటం వలన అతనికి మొత్తం రాచపుండు మొత్తం కరిగిపోయింది. ఆపరేషన్తో పని లేకుండా, పైసా ఖర్చు లేకుండా, 1 ట్యాబ్లెట్ వాడకుండా దాని నుంచి బయటపడిపోయాడు. ఇది ప్రత్యక్ష నిదర్శనం అండి. ఇటువంటి ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి. మరి మనం అందరం కూడా పిఎంసి ఛానల్ని సపోర్ట్ చేద్దాం. మరి శ్రీకాకుళం జిల్లా డిస్టిక్ ఇన్ఛార్జిగా మన రమణ గారు ఇక్కడ నియమించడం, ఆయన ఈ ప్రోగ్రాంలన్నీ ఏర్పాట్లు చేస్తూ మరి ఎంతోమందికి ఆయన తన ధ్యాన ప్రచారం ద్వారా విస్తృతమైన సేవలు అందించారు. అలాగే ఇంకొక మాస్టర్ కూడా ఉన్నారు. గురువు గారికి నమస్కారం, మన శివాజీ మాస్టర్ గారికి నమస్కారం. జ్ఞానంకి వచ్చి బాగా ఉంది, నేను 4 రోజులు అవుతుంది, ఆరోగ్యంగా బాగుంది, ఇంటికాడ చేస్తాను. అయితే ఇక్కడ మేము ఎప్పుడు ఆంజనేయ గుడికి భజనకి వచ్చేవాళ్ళము. వస్తే ఆటోమేటిక్గా మా మామయ్య ఇక్కడ ప్రోగ్రామ్ ఇవన్నీ పెట్టారంటే మామయ్య నేను వస్తాను అయితే రా అన్నాడు. ఇదిగో మన ప్రెసిడెంట్ గారు అయితే రా అంతే. ఆ ఏటి మీద మేము డైలీగా నేను 4 రోజులు వస్తాను, 1 వారం నేను డ్యూటీకి వెళ్ళిపోతే 2 వారాలు మరి రాకుండా ఏదైనా ఏటి టైం అయినా 1/2 గంట 7 గంటలకి ఇక్కడ హాజరవ్వడము. ఎన్ని పనులు ఉన్నా ఇక్కడ మామూలుగా వచ్చి జ్ఞానంలోని కూకోవడము, మనసు ప్రశాంతంగా ఉండి మళ్ళీ ఏదో టైంలో ఇంటికాడ చేస్తాను, ఏదో ఖాళీ టైంలోను. ఈ గ్రామానికి మళ్ళీ శివరామకృష్ణ సార్తో మాట్లాడి ఈ గ్రామానికి వచ్చి ఈ పిఎంసి తాలూకా ఏమిటి ఎలా అనేది మళ్ళీ విస్తృతంగా తెలియపరుస్తానండి. అప్పుడు మీరు దాన్ని ఏది ఏకీభవిస్తారో చేయండి. మీతో పర్సనల్గా నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను. నేను జిల్లా ఒక అధ్యక్షులు కాదండి, ఇది నా సేవగా చేసిన అధ్యక్షుడిగా చేసిన హోదా కాదు, హోదా మరిచికి రాలేదు. నేను ఒక వ్యక్తిగా నాకు ఈ అవకాశం నాకు ఇచ్చారు కనుక ప్రతి గ్రామాన్ని మిమ్మల్ని టచ్ చేస్తాను సార్. మళ్ళీసారి సార్తో వచ్చి మన పర్సనల్ మాట్లాడుకుందాం. మనం ఏం చేస్తే ఎలా వెళ్తామనేది ఈ ఛానల్ బ్రతికించుకోవాల్సిన బాధ్యత. ఆయన గురుగారు ఒకటే చెప్పారు, నాయన మీరు అన్నాళ్ళు తిరుగుతారా, ఈ ఛానల్ ఒకటి ప్రపంచం అంతా వెళ్తుంది కానీ అని చెప్పారు. మనం దాన్ని బతికించుకోవడం బాధ్యత మంది కనుక మీతో మళ్ళీ వచ్చి నేను పర్సనల్గా తీసుకొని మీ నెంబర్లు ఇస్తాను సార్. మీ నెంబర్లన్నీ ఫీడ్ చేసుకున్నాను, ఒక్కోసారి మళ్ళీ మాట్లాడు. థ్యాంక్ యూ సార్. మరొక పిరమిడ్తో సింగపురం వెళ్తున్నాము. సింగపురం పిరమిడ్ గురించి, ధ్యానాల గురించి మరి ఈ గొప్ప కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేసిన శివాజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక పిరమిడ్తో మళ్ళీ కలవబోతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. వెల్కమ్ టు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. ఇప్పుడు మనం శ్రీకాకుళంలో జిల్లాలో శ్రీకాకుళం రూరల్ సింగుపురం గ్రామంలో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరి అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా అందించబడాలి అని ఒక లక్ష్యంతో పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనకు అందించారు. అది ఒక పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ మరి ముందుకు దూసుకుపోతుంది పిఎంసి ఛానల్. అటువంటి పిఎంసి ఛానల్ని మనం అందరం కూడా అందరికీ సబ్స్క్రైబ్ చేపిస్తూ అందరి ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం మార్చుకోవాలంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని వాళ్ళు చూసేటట్టుగా మనం సహకరిద్దాం. వాళ్ళందరికీ ఈ పిఎంసి ఛానల్ గురించి మనం తెలియజేద్దాం. మన పిఎంసి ఛానల్ని ముందుకు తీసుకువెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా మరి ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కళ్ళు అహింసా ధర్మంలో జీవించాలి. ఇదే పత్రిజీ గారి కళ. మరి ప్రపంచం అంతా కూడా పిరమిడ్ శక్తితో నిండిపోవాలి. కనుక రాబోయే కాలంలో మరి పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచ దేశాలలో అన్ని భాషల్లో కూడా పిఎంసి ఛానల్ ప్రసారాలు అందుతూ మరి ఎంతోమంది అంటే చైనా వాళ్ళకి చైనా భాషలో, జపాన్ వాళ్ళకి జపాన్ భాషలో ఏఐ టెక్నాలజీ ద్వారా అద్భుతంగా మన ప్రసారాలు అందించబడబోతున్నాయి. రాబోయే కాలంలో శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్ లక్ష్యంగా పిఎంసి పనిచేస్తూ పత్రిజీ గారి కళ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తూ వెళ్తుంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం రూరల్లో సింగుపురం గ్రామం జస్ట్ మనకి శ్రీకాకుళంకి చాలా దగ్గరండి. ఇక్కడ 100 మంది తయారయ్యారు ధ్యానం చేస్తూ. ప్రతిరోజు కూడా మరి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా 100 మంది వచ్చి ఇక్కడ గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నారు. చాలా గొప్పగా
మరి అద్భుతంగా వాళ్ళంతా కూడా ఈ ధ్యానం ద్వారా ఆరోగ్యం ఆనందం పొందారు. వందలాది మంది ఇక్కడ ధ్యానం చేస్తడం చాలా గొప్ప విశేషం. మరి ఈ ఊరు విశేషాలన్నీ కూడా తెలియజేయడం కోసం శివ గారు, శివరామకృష్ణ గారు మన ముందుకు వచ్చారు, రమణ గారు, అలాగే ఉమాదేవి గారు, వీళ్ళంతా కూడా ఈ గ్రామం గురించి విశేషాలు మన ప్రేక్షక దేవుళ్ళందరికీ తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా శివ గారు, వెల్కమ్ టు శివ గారు. వారి ద్వారా ఈ ఊరు విశేషాలు తెలుసుకుంటూ అలాగే ఎంతోమంది ధ్యానుల ఆత్మానుభవాలు ప్రపంచానికి అందిస్తుంది పిఎంసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి పిఎంసి అంటే పత్రిజీ గారు, పత్రిజీ అంటే పిఎంసి. మరి ఇప్పుడు ఎవరికి కూడా పత్రిసారు లేరు అనే లేదు, ఎందుకంటే పత్రిసారు అనుభవాలు, పత్రిసారు మాటలు, పత్రిసారు క్యాసెట్లు అన్నీ కూడా పిఎంసీలో ఉన్నాయి. పత్రి గారికి 1,00,000 మంది అనుభవాలు కావాలన్నారు, నాకు 1,00,000 మంది అనుభవాలు కావాలి, అందుకే నేను నా ఆధ్యాత్మిక పుత్రుడే పిఎంసి అని చెప్పారు. కనుక ఆ పిఎంసికి మనము ఎంత రుణపడి ఉంటామంటే అంత మనం సేవ చేయాలి పిఎంసి కోసం. ప్రపంచమంతా ఇప్పుడు లైవ్ వెళ్తుంది, ఇప్పుడు ఎవరు సెల్లో చూసినా యూట్యూబ్లో ఇప్పుడు మన మాటలు మన సింగపురం గ్రామం అవుతుంది. అద్భుతమైన సింగపురం గ్రామము, ఆధ్యాత్మిక గ్రామము. ఎంతోమంది 100ల మంది ఈ యొక్క వివేకానంద ధ్యాన కేంద్రంలో ధ్యానం నేర్చుకొని ఒక మహానుభావుడు సంకల్పము, ఆయనే మన శివరామకృష్ణ మాస్టర్. అద్భుతం. ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్నీ తెలిసిన ఒక తెలుగు మాస్టర్గా చూస్తూ ఇంకా తనలాగా ఎంతోమందిని, ఒక చిట్టన్న గారేమి, ఒక శ్రీని గారేమి, ఒక సారు, ఎంతోమందిని ఇలాగా తయారు చేసి ఎంతోమంది స్త్రీలకి అందరికీ తన అద్భుతంగా తయారయ్యి తను జీవితాన్ని తను ఉద్ధరించుకొని ఎంతోమందికి ఉద్ధరించడము. భూమి మీద పని ఏమిటంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకొని మిగతా వాళ్ళు ఉద్ధరించడమే భూమి మీద పని. దేని ద్వారా ఉద్ధరించడము అంటే ఎవరైనా ఆహారం పెడతారు, ఎవరైనా వస్త్రం ఇస్తారు, ఏదైనా చేస్తారు, కానీ ఆత్మ జ్ఞానం నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమే విద్యతే. జ్ఞానానికి మించింది ఈ లోకంలో కదా ఏ లోకంలో లేదా. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చిన మహానుభావుడు. మరి ఆయన కోసం మాటల్లో మనం చెప్పలేం. శివరామకృష్ణ గారు ఈ రోజుకి ఇక్కడ 8 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ధ్యానం అవుతుంది. ఎప్పుడు చూస్తూనే ఉన్నాం, ఎప్పుడు క్లాసులకు వచ్చినా గొప్ప గొప్ప మాస్టర్లను తీసుకొచ్చి అందరినీ ప్రతిసారి ఏదైతే చెప్పారో శాకాహారము, ధ్యానము, మరి పిరమిడ్లు అన్నిటికీ హెల్ప్ చేస్తూ నేనున్నాను అని శ్రీకాకుళం జిల్లాకు ఒక అండగా నిలబడుతూ తన సేవల్ని అందిస్తూ పిఎంసికి ఎన్నో సేవలు చేస్తున్నారు. ఇక పైన కూడా చేస్తారని మరి మేము ఆశిస్తూ పిఎంసి ద్వారా తను యొక్క ఎలా మొదలయ్యింది, మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారు, అసలు ఇంత ప్రస్థానము ఆ పక్క గ్రామాలు ఎలా చేస్తున్నారు అనేది ఈ యొక్క ప్రపంచానికి పిఎంసి ద్వారా మనం తెలియజేసుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మా గ్రామానికి వచ్చినటువంటి పిఎంసి వారికి శతకోటి వందనాలు. మీరు చేస్తున్నటువంటి సేవలో మాదేమీ కాదు, కాకపోతే ఈ గ్రామం మేము 2018లో ఇక్కడ కేంద్రాన్ని మేము ప్రారంభించాము. సుమారు 8 సంవత్సరాలు దాటుతుంది. అయితే మొదట్లో కొద్దిమందితో ప్రారంభించాము. ఇవాళ ఈ 8 సంవత్సరాల్లో చాలామంది ఈ గ్రామంలో ఈ ధ్యానం నేర్చుకుంటూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, మానసికమైనటువంటి ఆనందం పొందుతూ జీవితానికి ఇంతకన్నా మించింది లేదు అన్నటువంటి సత్యాన్ని ఇవాళ గ్రామంలో తెలుసుకున్నారు. కేవలం మా గ్రామంతో పరిమితం కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మేము ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే జీవితంలో ఇంతకన్నా మించింది లేదన్న సత్యం వాళ్ళు అందరం తెలుసుకున్నాము. మేము మొదట 5 మందితో ప్రారంభించింది, ఇవాళ గ్రామంలో 200 మంది వరకు కూడా మేము ధ్యానం నేర్పడం అనేది జరిగింది. సో మేము ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతిరోజు కూడా గంట ఉదయం ధ్యానం చేస్తారు. ఈవినింగు 6:30 to 8:30 2 అవర్సు ధ్యానము ప్లస్ సత్సంగము, ఇతరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాము. అనేక సార్లు మేము అన్ని గ్రామాలకి, అంటే మేము ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతాయి అన్ని కార్యక్రమాలకి మేము వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కర్తాలు కూడా చాలాసార్లు మేము వచ్చాము. అనేక పిరమిడ్లు కూడా మేము తిరగడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంది ఏంటంటే పిఎంసి ద్వారా ప్రపంచం అంతా కూడా శాకాహారం కావాలి, శాంతియుతంగా ఉండాలి, సర్వేజన సుఖనోభవంతో ఉన్నటువంటి గురువుగారి ఆశయాన్ని నెరవేర్చడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని సప్రమాణంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతం. మీ యొక్క
ప్రయాణము, ఆధ్యాత్మికత, మీ యొక్క సేవలు చాలా ఉన్నతమైనవి. ఇదంతా మరి పిఎంసి ద్వారా మీరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు. అలాగే మన దగ్గర సీనియర్ మాస్టర్ ఉమా మేడం గారు తను ధ్యానం ముందు, ధ్యానం తర్వాత ఏంటనేది ఈ యొక్క పిఎంసి ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. నేను 2022లో ఇక్కడికి పిఎంసి ధ్యాన మండలి ఇక్కడ స్టార్ట్ అయింది 6 సంవత్సరాలు క్రితము. నాకు పిలిచారు. నాకు ధ్యానం కోసం అనే కాదు, ఈ గ్రంథాలయంలో ఏ ప్రోగ్రాం అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే మా వారికి కానీ నాకు కానీ కబురు పెట్టడం జరుగుతుంది. అలాగే దీనికి కూడా ఇది ప్రారంభం అయ్యేటప్పుడు పిలిచారు. నేను రాలేకపోయాను. నేను రాలేదు, మా వారు రాలేదు. ఎందుకు రాలేదు అంటే, ఇంతకు ముందు కూడా ఇక్కడ 2-3 గురూజీలు వచ్చి ఇక్కడ యోగా క్లాసులు అవి పెట్టారు. అప్పుడు యోగా క్లాసులకు అటెండ్ అయ్యాం. మేము అటెండ్ అయ్యి చక్కగా నేర్చుకున్నాము. 1 నెల 2 నెలల్లో కంటిన్యూగా చేసేవారు. వాళ్ళు మాత్రం 1 వారం రోజులు క్లాసులు ఇచ్చి వెళ్ళిపోయేవారు. కంటిన్యూగా గురువులు అనేవాళ్ళు మన వెనకనే ఉండరు కదా. గురువు ఉంటేనే మనం చక్కగా నేర్చుకుంటాము. గురువులు మనకు నేర్పించి వెళ్ళిన తర్వాత అది మనం అది కంటిన్యూగా చేసుకోవాలి. కానీ మేమేం చేసేవారమంటే, ఏదో ఒంటికి బాగాలేనప్పుడు ఇది నేర్చుకున్నాము, ఇది చేయాలి అని చేయటం, లేదు అంటే మానేయటం, ఏదో పని ఉంటే మానేయటం, లేదంటే కష్టంగా ఉంటే మానేయటం. ఇలాగ ఈ విధంగా కంటిన్యూ చేయలేకపోతున్నాం కదా, ఇది కూడా అలానే ఉంటుంది, అందుకే నేను ఇంక వెళ్ళను అని అనుకున్నాను. అయితే 2022లో మా కాలనీలోనే ఇది ప్రారంభించారు. 40 రోజుల క్లాసులు ప్రారంభించారు. అక్కడ కూడా పిలవటం జరిగింది. అక్కడ పిలిచినా కానీ ఎందుకు టైం వేస్ట్ అనుకున్నాను నేను. ఎందుకులే వెళ్ళటం, ఇంతకుముందు కూడా యోగాలు చాలా నేర్చుకున్నాను నేను. భిక్షమై గురూజీది, తర్వాత హార్ట్ ఆఫ్ లివింగు, రమణ మహర్షిది, అన్ని యోగాలకి వెళ్ళాను నేను. 40 రోజులు కూడా వెళ్ళాను యోగాలోని. వైజాగ్ కూడా వెళ్ళాను యోగా క్లాసులకి. కానీ ఏది కూడా నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఏదో కొంచెం ఒంటికి నీరసంగా ఉంటే యోగా చేస్తే బాగుంటుందేమని 2 రోజులు చేయడం, మళ్ళీ మానేయటం, అలా అని చెప్పేసి 40 రోజుల క్లాసులకు కూడా నేను అటెండ్ అవ్వలేదన్నమాట. అయితే లాస్ట్లో ఎవరో గురూజీలు వస్తారమ్మా, ఒక 3 రోజులన్నా రావా అని చెప్పేసి అడిగారనమాట. ఒక ఆయన నరసింహరావు గారని అక్కడ కర్నాల్ ఆయన అనమాట. ఆయన ఒక 3 రోజుల క్లాసుల కన్నా రామ్మా అని చెప్పేసి అడిగారు. అడిగితే నేను సరేలే, ఇన్నిసార్లు పిలుస్తున్నారు, వెళ్తే ఏమైంది, నేను అనవసరంగా ఇన్నిసార్లు పిలిచినా వాళ్ళకి గౌరవించలేదు కదా, వచ్చిన వాళ్ళకి గౌరవించైనా మనం వెళ్దాము, ఈ 3 రోజుల క్లాసులైనా విందాము, ఏమైపోయింది అని చెప్పేసి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆ 3 రోజుల్లో కూడా ఇందులో ఏదో ఉంది, ఇది కంపల్సరీగా దీనికి అటెండ్ అవ్వాల్సిందే. అయ్యయ్యో, నేను ఎంత టైం వేస్ట్ చేశాను, 40 రోజులు ఇక్కడ క్లాసులు జరిపిస్తే నేను ఇక్కడ అటెండ్ అవ్వకుండా ఇందులో అన్నిట్లో అలాగే ఉంటుందిలే, ముందు యోగాలు నేర్చుకున్నాం, అది కంటిన్యూ చేయలేదు, ఇది ఎలా కంటిన్యూ చేయగలుగుతాము అని చెప్పేసి వెళ్ళలేకపోయాను. చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. ఈ 3 రోజుల్లో నాకు చాలా బాగుంది, ఇందులో ఏదో ఉంది, ఇందులో కంటిన్యూ అవ్వాలని చెప్పేసి అక్కడ నేనే క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను అనమాట. అంటే జనం తగ్గిపోతున్నారు అక్కడ. 40 రోజులు కూడా 20-30 మంది ఉండేవారు. కానీ నేను వెళ్ళి 3 రోజులు క్లాసులు అయ్యాక 40 రోజులు అయిపోయింది కదా, ఒక్కొక్కరు మానేస్తున్నారు అనమాట. అలాగే 10 మంది 5 మంది కూర్చొని మేము చెప్పుకుంటూ ఉండేవారం అనమాట. ఆ 5 మంది కూడాను ఇంకెందుకులే అమ్మా, ఈ చలిలో కూర్చోవడం ఎందుకు, మానేద్దామని చెప్పేసి వాళ్ళు రావటం మానేశారు. వాళ్ళు ఎక్కడైతే ప్రారంభమైందో ఆ ఏరియా వల్లే రావటం మానేశారనమాట. ఆహా, ఇది ఇక్కడ మరి ఇంకా బాగాలేదని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి నేను షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయ్యి ప్రతిరోజు రావడం మొదలుపెట్టాను అనమాట. తెల్లవారు 5 గంటలకి, సాయంత్రం 6:30 గంటలకి ఇక్కడ రావటం మొదలుపెట్టాను అనమాట. ఇలా ఇక్కడికి వస్తుండగా ఇంకా నాకు ధ్యానంలో ఏదో ఉంది, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం అని చెప్పేసి పిఎంసి ఛానల్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు పిఎంసి ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే వేణు పిరమిడ్ మాస్టర్ది ఓపెన్ అయింది. వేణు పిరమిడ్ మాస్టరు అతను సంకల్ప ధ్యానం గురించి చెప్తున్నారు. సంకల్ప ధ్యానం ఇదేదో బాగున్నట్టుందని చెప్పేసి నేను 40 రోజులు కంటిన్యూగా నేను ఎలాగైనా సరే 40 రోజులు ధ్యానం చేయాలి, ఇందులో ఏముందో తెలుసుకోవాలని చెప్పేసి 40 రోజులు ఉదయము సాయంత్రం రాత్రి ఏ టైం అయినా సరే, నాకు పనులున్నా సరే, రాత్రి 11-12 అయినా సరే సంకల్ప ధ్యానం అనేది 40 రోజులు పూర్తి చేయాలని చెప్పేసి రాత్రి 1 గంట, తెల్లవారి 1 గంట 40 రోజుల క్లాసులు కూడా నేను పూర్తి చేసుకున్నాను.
నాకు మూడో కన్ను కూడా ఓపెన్ అయింది. మూడో కన్ను ఓపెన్ అయ్యి కొన్ని ధ్యాన అనుభవాలు వచ్చాయి. ఆ అనుభవాలు కూడా అక్కడక్కడ మేము పిరమిడ్ మాస్టర్ల క్లాసులకి అటెండ్ అయ్యేటప్పుడు ఆ పిరమిడ్ మాస్టర్లకి అడిగాను, ఇలా ధ్యానం చేసేటప్పుడు మాకు ఇలా వస్తుంది, అదేంటి సార్ అనేసి అడిగితే సార్ ఏమన్నారంటే, అది మీకు ధ్యానంలో వచ్చేది గత జన్మ, మీకు గత జన్మలో జరిగిందే ఇప్పుడు వస్తుందమ్మా, మీకు గత జన్మలో జరిగిన సంఘటనలు మీకు ఇప్పుడు ఎదురవుతున్నాయని చెప్పారనమాట. ఓహో, ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి అప్పటి నుంచి కూడా మేము కంటిన్యూగా ఈ ధ్యానం విడిచిపెట్టకుండా ధ్యానం చేస్తున్నాము. అలాగే మా ఇంట్లో మా వారు ఆర్మీ పర్సన్ అనమాట. ఆర్మీలో చేసి రిటైర్డ్ అయ్యారు. ఆర్మీ పర్సన్స్ ఏంటి, డ్రింక్ చేస్తారు, కోపంగా ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. కోపంగా ఉంటారని అతనేమి మనకి చెడు చెప్పరు. ఆయన ఏంటంటే డ్రింక్ చేస్తారు కాబట్టి నేను తాగాను అంటారేమో అని చెప్పేసి ముందే కోపంగా అయిపోయేవారు అనమాట. రుసరుసలు ఆడేవారు. ఎందుకంటే మనం అతని మీద కోపం అవ్వకూడదని, ముందే అతను కోపం అయిపోతే మనం సైలెంట్ అయిపోతామని చెప్పేసి అలా అతనే ముందు కోపం అయిపోయేవారు అనమాట. అప్పుడు నేనేం చేశానంటే, ఇక్కడికి వచ్చేయడం మొదలుపెట్టాను కదా, ఇక్కడికి వచ్చేయడం మొదలుపెట్టడము అతను డ్రింక్ చేసి రుసరుసలు ఆడే టైం అంతా నాకు ఇక్కడే అయిపోయింది. వెళ్ళటం, వడ్డించటం, తినటం, పడుకోవటం. అబ్బా చాలా బాగుందని చెప్పేసి నేను ఇది కంటిన్యూ చేసుకున్నాను. తర్వాత ఆయన ఎన్వి చాలా తినేవారు. అతనికి వండి నేను 15 సంవత్సరాల క్రితమే మానేశానండి. చాలా తినేవారు అనమాట. ఉదయం కేజీ మటన్ తెస్తే సాయంత్రం కేజీ చికెన్ కానీ కేజీ చేపలు కానీ తెచ్చేవారు. వండితే అలానే తినేవారు. మా పిల్లలు ఏదో ఎంతెంత మాత్రం తినేవారు, నేను కొద్దిగా తినేవారు దాన్ని. కానీ నాకు వండి విసిగెత్తి ఎన్వి మానేశాను. అది యోగా క్లాసులకి ఇక్కడ అటెండ్ అయ్యాను కాబట్టి దీంట్లో ఏమీ లేదు, ఇది తినటం మానేయటమే మంచిదని చెప్పేసి నేను తినటం మానేసిన తర్వాత ఇంకెక్కువైంది అతనికి తినటం. కానీ ఈ పిఎంసి ఛానల్ ఈ ధ్యాన మండలిలో జాయిన్ అయిన తర్వాత ఆయన కేజీదంతా పావు కేజీకి వచ్చిందండి. పావు కేజీ తింటున్నారు. పావు కేజీ తెచ్చి 2 పూటలు తింటున్నారు. కేజీ తెచ్చిన మనిషి సాయంత్రం కేజీ, ఉదయం కేజీ తెచ్చిన మనిషి పావు కేజీ తెస్తున్నారనమాట. తర్వాత డ్రింక్ కూడా చాలా తగ్గిపోయింది. మా ఫ్యామిలీ కూడా చాలా చక్కగా ఉన్నాము. నేను 2 వారాల నుంచి ఇక్కడ ఒక చిన్న గ్రామం ఉంది, మా ఊరు, అది సొంత ఊరు. ఇక్కడ మేము సెటిల్ అయ్యాము. అక్కడ స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఏదైనా భగవద్గీత ఏదైనా చెప్దామని చెప్పేసి అడిగాను, చెప్తానని. అయితే ఆల్రెడీ అక్కడ మేషారు 6 పిల్లలు ఉన్నారు. మేషారు భగవద్గీత చెప్తున్నారనమాట. సరే మేషారు చెప్తున్నారు కదా, ఆయన అయితే చెప్పడానికి గురువారం పూట రెండమ్మ అన్నారు. గురువారం పూట రెండమ్మ అన్నారు. అయితే మరి గురువారం వెళ్ళినా సరే ఆయన ఆల్రెడీ నేర్పిస్తున్నారు కదా అని చెప్పేసి వెళ్ళలేదు. ప్రతి ఆదివారం వెళ్తానని చెప్పేసి మా ఊర్లో 20 మంది పిల్లలు భగవద్గీత చెప్పడానికి 2 ఆదివారం నుంచి వెళ్తున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మేడం. ఇంకా విషయం ఏంటంటే ఎవరు ఎటువంటి ఇంకా మాంసాహారం ఇలాంటిదైనా సరే అది పూర్తిగా మనం కట్ చేసే బాధ్యత మనమే తీసుకోవాలి. అది ఆటోమేటిక్గా ధ్యానం ద్వారా అంతా కట్ అవుతుంది. కనుక జీహింస మహాపాపం అనేదే మన మోటో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన అనుభవాలు ఉమా మేడం గారు చెప్పారు. మరి సింగపురం గ్రామం నుంచి ఇంకొక మేడం గారు, అమ్మా మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు తల్లి, తర్వాత ధ్యానం తర్వాత ఏం పొందారనేది ఒక 2 వాక్యాల్లో 2 నిమిషాల్లో మీరు పూర్తి చేయండి. పిఎంసి ఛానల్కి నా నమస్కారములు. పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామములు. నా పేరు రవణమ్మ, మాది సింగపురం. నేను ధ్యానంకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. నాకు ఆరోగ్యరీతిగా డిప్రెషన్లోకి వెళ్ళడం, ఎన్ని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇచ్చిన అమ్మ తగ్గదు, నువ్వేం ధ్యానం చేయి అని చెప్పడము, నేను ధ్యానంకి వచ్చాను. కానీ నేను ధ్యానంకి పూర్తిగా ఇష్టపడి రాలేదు. ఒక 3 రోజులు చేస్తాను, తర్వాత మానేస్తానని వచ్చాను. కాకపోతే అలా వస్తూ ధ్యానంలో బాగా డీప్గా వెళ్ళి నా డిప్రెషన్ కూడా, నాకు షుగరు బీపీ అన్నీ ఉన్నాయి. అదే ఒకసారి ఏంటి నాకు ఈ షుగరు బీపీ వచ్చాయి అనేసి డిప్రెషన్కి వెళ్ళిపోయాను అనమాట. అది ఎలా తగ్గించుకోవడం అనేసి ధ్యానంకి వచ్చాను. ధ్యానంలో పూర్తిగా నేను లీనమవడం వలన మందులు లేకుండా నేను డిప్రెషన్ బాగా తగ్గించుకున్నాను. నా ఆరోగ్యం కూడా చాలా బాగుంది. నేను పూర్తిగా ఇంతకుముందు మాంసాహారిని, కానీ ఇక్కడికి వచ్చాక నేను శాకాహారికి కూడా మారిపోయాను. ఇప్పుడు నా ఆరోగ్యం అంతా బాగుంది, నా కుటుంబంలో అందరూ బాగున్నారు, నా ఇంటి పరంగా అంతా బాగుంది. నేను ఇప్పుడు అంతా సంతోషంగా ఉన్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు. పిఎంసి ఛానల్ నేను మా ఇంట్లో మాకు టీవీకి నెట్ పెట్టాము, దాంట్లో పిఎంసి ఛానల్ అనమాట. ఎప్పుడు అదే చూస్తుంటాం. అందులో వంశీ గారి ప్రవచనాలు అంటే నాకు చాలా ఇష్టం.
అది ఎప్పుడు చూస్తూనే ఉంటానన్నమాట. అందులో ఆయన చెప్పిన విషయాలు కొన్ని పాటిస్తుంటాను. కానీ ఈ మాంసాహారం మానడం వలన మాత్రం వంశీ గారి వల్ల నేను మానాను. మాంసాహారం నుంచి శాకాహారంకి వచ్చాను. అంత ఏదైనా సరే తెలుసుకోవాలైనా సరే పిఎంసి ఛానల్, ఆ తర్వాత మా గురువు గారు కూడా కొన్ని విషయాలు చెప్తారు. అవి కూడా మేము పాటిస్తుంటాము. అంత ఇప్పుడు చాలా బాగుంది. సార్, సింగపురం నుంచి ఒక మాస్టర్, గ్రేట్ మాస్టర్ వచ్చారు. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానం ద్వారా మీరు ఏమి పొందారు? ఈ పిఎంసి కోసం మనం ఇంకా ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి మీరు మాటల ద్వారా తెలియదు. బెమ్మశ్రీ పత్రి గారికి నమస్కారం. మా శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం అండి. పత్రిజీ గారు నేను చూడలేదు, కానీ పత్రిజీ గారు లాంటి గురువు గారు నేను చూశాను సార్. ఆయన ఆదర్శం తీసుకొని ధ్యానంలోకి వచ్చామండి. ఇందులోకి వచ్చిన తర్వాత ఇంటి సమస్యలు బాగున్నాయండి. మెయిన్ ఆరోగ్యపరంగా మా అబ్బాయికి 4 సంవత్సరాలు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి పుట్టినప్పటి నుండి ప్రాబ్లం అండి. ఆయన ఈరోజు 9వ తరగతి చదువుతాడు. ఆరోగ్యం ఇప్పటికీ బాగోలేదు. అలా ధ్యానం చేస్తుంటే బాగుంది. ఆయన మాంసం కూడా తినండి ఇప్పుడు కూడా, చిన్నప్పటి నుండి. నేను కొన్నాళ్ళు తిన నేను మానేశాను సార్. మా మిస్సెస్ తింది, చిన్న అబ్బాయి తింటాడు సార్. ఇందులోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం మెయిన్ బాగుంది. మా అబ్బాయి బాగుంది, మా ఫ్యామిలీ పరం బాగుంది, మేము బాగున్నాం, అంతా బాగుంది సార్. సార్ ఆదర్శం తీసుకుని ఇందులోకి వచ్చాను సార్ నేను మెయిన్. థ్యాంక్ యూ సార్, అద్భుతంగా మీ అనుభవాలు చెప్పారు. అలాగే ఈ పిఎంసీని అందరికీ చూడమని మీరు చెప్పాలి. ఎందుకంటే పిఎంసీలో పత్రి సార్ ఉన్నారు, అందరు అనుభవాలు ఉన్నాయి కనుక ఈ పిఎంసీ అనేది ఈ మానవాళికి, ఈ ప్రపంచానికి ఒక వరము పత్రి సార్ ఇచ్చారు. అందరూ ఈ పిఎంసీ ద్వారా చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు. చాలా సంతోషం. అమ్మ, మీ పేరు, మీ ఊరు, మీరు ఈ మైక్ పట్టుకొని చెప్పి, మరి మీరు ఈ ధ్యానంలోకి వచ్చే ముందు ఎలా ఉండేవారు, తర్వాత ఎలా ఉండేవారు, ధ్యానంలో మీ ఆరోగ్యం ఎలా ఉంది, పిఎంసీ కోసం మీరు చెప్పండి. పిఎంసి ఛానల్కి నా నమస్కారములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మాది శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామము. మాది, నా పేరు తులసమ్మ. నేను మేము మెడిటేషన్ స్టార్ట్ అయింది అప్పుడు 10 మందితో స్టార్ట్ చేసాము. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను కొనసాగిస్తున్నాను. నేను 8 సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తాను. నాకు కీళ్ళ వాత ఉండేది, మడములు మోసి కావు, చేతులు పనిచేసేవి కాదు. అలాంటిది నేను ధ్యానం వల్ల నా చేతులు పనిచేస్తాను, నా కాళ్ళు పనిచేస్తాను, నేను హ్యాపీగా ఉన్నాను. మా చిన్న అబ్బాయికి కొంచెం 15 సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కానీ నేను కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అలాగే చాలా బాధపడేదాన్ని. నాకు ఈ పత్రిజీ బలం వల్ల నేను కొండంత బలం కూడా నాకు వచ్చింది. నేను ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినంతటికి ధన్యవాదములు. థ్యాంక్ యూ అమ్మా, అద్భుతంగా మీ అనుభవాలు పిఎంసీ ద్వారా ప్రపంచానికి మీరు చాటుకున్నారు. అలాగే ఇంకొక మాస్టర్ సింగపురం నుంచి, మరి ఈ యొక్క వివేకానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం అనే ఒక పాఠశాల నుంచి వచ్చిన మాస్టర్. పిఎస్సి ఛానల్కి నా నమస్కారాలు. నేను ధ్యానంకి వచ్చి సంవత్సరం అవుతుందండి. అప్పుడప్పుడు అంటే మా ఇంట్లో కొద్దిగా ఇంటి దగ్గర రావడానికి ఇబ్బంది, అప్పుడప్పుడు వస్తున్నాను. వచ్చి నాకు కొద్దిగా ఒంట్లో బాగుండేది కాదు. అలాంటిది ఒంట్లో బాగుంటుంది. ఇప్పుడు 6 నెలలు అవుతుంది. డాక్టర్ దగ్గర ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నానండి ఇప్పటి వరకు. ధ్యానం ఇంటి దగ్గర చేసుకుంటాను, ఇక్కడ వస్తాను. ఇక్కడ రానప్పుడు ఇంటి దగ్గర చేసుకుంటానండి 3 సార్లు. పిఎంసి ధ్యానం 2-3 పూటలు చేస్తానండి ఇంటి దగ్గర, క్రమం తప్పకుండా. సరే. ఇంకొక మాస్టారు తన అనుభవాల్ని ధ్యానం ముందు, ధ్యానం తర్వాత. మా ఊరు సింగుపురం. నా పేరు సుశీల. నేను మా ప్రక్క ఆవిడ వల్ల నేను వచ్చాను. సంవత్సరం 9 నెలలు అవుతుంది. ఆవిడ తులసమ్మ గారు, ఆవిడ వల్ల నేను ఇక్కడికి ధ్యాన పరిచయంకి వచ్చాను. వచ్చిన తర్వాత నా ఆరోగ్యం, థైరాయిడ్, మైగ్రేన్ అన్నీ ఉండేవి. ట్యాబ్లెట్లు వాడేదాన్ని, ఇప్పుడు తగ్గించాను కొంచెం అంతే. సరే, ఆ తర్వాత ఏమో నాకు ఎక్కువ కోపం ఉండేది. ఎవరేమన్నా సరే వాళ్ళకి నాకు ఎందుకు ఇలాగ అంటారని వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు మాత్రం నా తప్పు నేను తెలుసుకొని, నాలోనే తప్పు ఉందని నేను మరి ఎక్కడికి వెళ్ళకుండా నేనే ఈ ధ్యానంలోనికి వచ్చి శాకాహారిని అయ్యాను. సత్యాన్ని తెలుసుకున్నాను, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఎంతటితో ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, అద్భుతం. మీ ధ్యానం ద్వారా పత్రిసారి చెప్పారు, సర్వరోగ నివారణి, థైరాయిడ్, కోపము, చిరాకు అన్నీ తగ్గించుకున్నారు మేడం గారు. థ్యాంక్ యూ అమ్మా, మీ అనుభవాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయి. ఇంకొక